మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పినటువంటి 2000 కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులలో ఏ విధంగా చేస్తున్నదో వివరించడాన్ని ఖండించిన అడ్లూరి లక్ష్మణ్ గారికి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాంట్రాక్టుల జేఏసీ చైర్మన్గా మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నానన్న. మీరు రాకముందుకే ఈ గురుకులాల్లో సెంట్రలైజ్డ్ విధానాన్ని తీసుకొచ్చి ఆ సంగతి మీకు తెలియదు. దానిలో జరిగే నష్టం మీకు అంతకంటే తెలియదు. నువ్వు ఇప్పుడు సింపుల్గా మేము ఇచ్చింది 687 కోట్లే, నువ్వు 2000 కోట్ల కుంభకోణం అంటున్నావు. నువ్వు ఓన్లీ సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు మాత్రమే. కానీ ఇక్కడ మేము ప్రతిపాదించిన విధానంలో ఒక్క గురుకులం సాంఘిక సంక్షేమమే కాదు కదా, అందులో ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, బీసీ వెల్ఫేర్ ఉంది, మైనార్టీ వెల్ఫేర్ ఉంది, కస్తూర్బాల ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నవి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నవి. సో వీటి అన్నింటిలో జరుగుతున్న అన్యాయాలు మరి ఎవరు అడగాలి, ఎవరు చెప్పాలి? మీకు తెలుస్తలేదా? మీకు మెమోరాండం ఇవ్వలేదా? మేము మా యొక్క కాంట్రాక్ట్లో ఏ విధంగానైతే ఈ సెంట్రలైజ్ విధానం చేయబట్టి కొన్ని 100 కోట్ల 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది. మీరు అంటున్నారు కదా మేము ఎటువంటి కుంభకోణం చేయలేదని. మీకు బరాబర్ కనుక మీకు ఏమాత్రం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము ఆయన యొక్క విగ్రహం ముందు నిలబడి మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. నువ్వు నిజంగా ఒక బహుజనులలో ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనుకున్న వ్యక్తి అయితే తప్పకుండా నువ్వు పెట్టిన బడ్జెట్ను ఒక శ్వేతపత్రం విడుదల చేయి. నువ్వు దేనికి ఎన్నెన్ని డబ్బులు కేటాయించినావో దాన్ని విడుదల చేయి. గతంలో ఉన్నటువంటి టెండర్ల విధానం ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అన్న విధానాన్ని నువ్వు విడుదల చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే చేయి ఆ పని. ఫస్ట్ నువ్వు చర్చకు సిద్ధమని అంటున్నావు కదా అడ్లూరి లక్ష్మణ్ గారు, చర్చకు ఎక్కడికి వద్దాం? మరి ఏ విధంగానైతే అమరవీరులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసుకుని అమరవీరుల స్థూపం కాడికి వద్దామా, లేకపోతే హైదరాబాద్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి ఆ స్టాచ్యూ దగ్గర మాట్లాడదామా, లేకపోతే నీ గాంధీ భవన్కు రావాలా? చెప్పు, బరాబర్ వచ్చి చూసుకుంటాం. మీరు హరీష్ రావు గారు దాసం లేదు. ఆ గురుకులాల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్న విద్యార్థులం, చిన్న తెలంగాణ ప్రాంతంలో టెండర్లు గెలిచిన వ్యక్తులం మేము చెప్తాం మీకు సమాధానం. సెంట్రలైజ్ చేయడం వల్ల నీకు జరిగిన లాభం ఏంటిది? నువ్వు ఏ విధంగా సెంట్రలైజ్ చేస్తావు? అసలు జీవో నెంబర్ 17 తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది నువ్వు కుంభకోణం చెయ్యకపోతే? మరి గత 30-40 సంవత్సరాల నుంచి ఏ జీవో లేవు కదా, గతంలో జరిగినట్టు ఎందుకు జరగలే? ఇప్పుడు నువ్వేదో కొత్తగా జీవో నెంబర్ 17 తీసుకొచ్చి మేము సెంట్రలైజ్డ్ చేస్తున్నామని చెప్పి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు దొబ్బితింటున్నారు. మీకు గెలవలేదా? మరి ఇప్పటి వరకు జనరల్గా వేసి కోడిగుడ్ల టెండరు, అదేవిధంగా కిరాణం టెండర్ ఎందుకేలే? మొన్న మేము ఇందిరా పార్కు దగ్గర మేము 3000 మంది కాంట్రాక్టులతో మేము నిరసన తెలియజేస్తే ఆ భయానికి కింద చిన్న కాంట్రాక్టులను రిలీజ్ చేసిండు. మరి దాంతోపాటు నువ్వు ఎందుకు కిరాణం టెండర్లు విడుదల చేయలే? నువ్వు జీవో నెంబర్ 17లో నువ్వు ఏం పొందవచ్చినావు? నువ్వు పెట్టిన విధానాన్ని కూడా కనీసం నువ్వు దాన్ని అమలు చేయలేకుండా పోతున్నావు. ఫస్ట్ దాన్ని చదువు, దాన్ని ఏ విధంగా ఉన్నదో చూడు, నువ్వు దాన్ని అమలు చేయ ఫస్ట్. అది చేయకుండా ఇది చేయకుండా హైకోర్టు కూడా ఇచ్చింది కదా మీకు. హైకోర్టు కూడా జీవో నెంబర్ 17 బంద్ చేయండి అయ్యా, ఈ విధానం కరెక్ట్ లేదు, గతంలో ఎట్లా జరిగిందో అట్లా పోమంటే హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని కూడా ధిక్కరించి చేస్తున్నారు మీరు. అంటే దీంట్లో మీకేం లాభం లేదు, ఏ విధంగా చేస్తున్నారు? నువ్వు బరాబరి నువ్వు లెక్కలు ఖర్చు కూర్చో, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తున్నావు నిధులిస్తున్నావు. అయినా అడ్లూరి లక్ష్మణ్ గారు, మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదవకండి. మీ సొంతంగా మీకు ఏమన్నా ఈ జాతుల మీద నేను కూడా ఇదే కుటుంబాలకు వచ్చిన ప్రేమ మీకుంటే దాంట్లో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయండి. మీతో కాదు అది, కానీ సమాధానం చెప్పాల్సిన వ్యక్తి నువ్వు కాదు. రేవంత్ రెడ్డి విద్యాశాఖను ఆయన సంకల్లో పెట్టుకున్నాడు, హోంశాఖను ఆయన సంకల్లో పెట్టుకున్నాడు, సీఎంగా చలామణి అవుతున్నాడు. ముఖ్యమైన శాఖలను దగ్గర పెట్టుకొని బహుజనుల బిడ్డలు బ్రతుకు మారే శాఖలను దగ్గర పెట్టుకొని దేన్ని కూడా అమలు చేస్తున్నాడు. మళ్ళీ నువ్వు పైకి వెళ్ళి హరీష్ రావు గారు మాట్లాడిన మాటలకు మీరు ఏం చేసినట్టు కొంచెం సిగ్గుసేట అనిపిస్తుంది. వాళ్ళ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలో జరిగిన న్యాయం గురించి నువ్వేం చేసినావు అంటే చాలా సిగ్గుసేట అనిపిస్తుంది అంటున్నా. కొన్ని 100 మంది డాక్టర్లు తయారైండ్రు, వేలాది మంది పిల్లలు ఇంజనీర్లు అయినరు, దేశాలు దాటిండ్రు. ఎస్సీ ఎస్టీ బతుకులలో మార్పులు జరిగే సమయంలో దొంగకూర దెబ్బతో ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చి కూర్చొని ఇప్పటి వరకు మీరు చేసింది లేదు, మీరు ఉరగబెట్టింది అంతకంటే లేదు. మొత్తం అందరినీ మోసం ఏది కూడా చేసినట్టు లేదు. ఒక శ్మశాన వాటికలో కూర్చున్నట్టుంది ఈరోజు తెలంగాణ పరిస్థితి అంతా. దాన్ని తీసేయాలి. మీరు కుంభకోణం చేయలేదు అంటున్నారు కనుక మీకు బరాబరి మళ్ళీ చెప్తున్నాం, మీరు తప్పకుండా మీరు ఇచ్చిన బడ్జెట్ ఏ విధంగా టెండర్లకు కేటాయించిందో
వాటిని మీరు దమ్ముంటే విడుదల చేయండి. మీరు చేసినా చేయకపోయినా మేము బరాబర్ తీసుకుంటాం. బరాబర్ మీ దగ్గర కొట్లాడే అట్టి చేసి అయినా కూడా మీ దగ్గర నుంచి మేము విధానం తీసుకుంటాం. కానీ నువ్వు ఓపెన్గా ఛాలెంజ్కి రా, ఛాలెంజ్ వచ్చి అప్పుడు మాట్లాడు. ఈరోజు టెండర్ల విధానంలో ఒక చైర్మన్గా మీకు ఒకటే తెలియజేస్తున్నాం. ఇది ఒక్క మేము అనేది కాదు, యావత్ తెలంగాణ కూడా రేపు మీరు చూస్తారు ఏం జరుగుతుందో కూడా. జర జాగ్రత్త. అడ్లు లక్ష్మణ్ గారు చెప్పు మీ రేవంత్ రెడ్డికి, తప్పకుండా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఈ బహుజన జాతి బిడ్డలందరి మేలు కొలుపుకు మీరు కేటాయించిన బడ్జెట్లను తప్పకుండా అమలు చేసి మీరు ఏందో కొంచెం నిరూపించుకొని మీకు వేసిన ఓటుకు కొంచెం విలువ దక్కించి మీ గౌరవాన్ని కాపాడుకోవాలని, లేని ఎడల మీ అసెంబ్లీని మేము తప్పకుండా ముట్టడిస్తామని హెచ్చరిస్తూ చూస్తున్నాం. జై తెలంగాణ.